రెండు పక్షాల యొక్క ఎన్నికల ప్రచారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏమంటుందంటే మేము వస్తే అమరావతి 3 రాజధానులు ఉండదు, పోలవరం మేము వస్తేనే పూర్తవుతుంది, అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ మేము వస్తేనే జరుగుతుంది, అట్లాగే ఏదైతే రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి మేము వస్తేనే జరుగుతుంది, ఇండస్ట్రీస్ మేము వస్తేనే వస్తాయి, ఇవన్నీ కావాలంటే మా వల్లనే అవుతుంది, అవినీతి రహిత పాలన మా వల్లనే అవుతుందని చెప్తున్నారు. అదే సందర్భంలో ఇటు వైసీపీ ఏం ప్రొజెక్ట్ చేస్తుంది, 4 పోర్ట్లు 10 ఫిషింగ్ హార్బర్లు మేము వస్తేనే పూర్తవుతాయి, మెడికల్ కాలేజీలు ఇప్పుడు 3ో 5ో ప్రారంభించారట, ఇంకొక 12 దాకా పూర్తయ్యేది మేము వస్తేనే అవుతాయి, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగాలు 2.2 లక్షలు ఇచ్చాం, ఇంకా ఇవ్వడం మా వల్లనైతేనే సాధ్యం అవుతుంది, చంద్రబాబు అయితే ఎవరు, అట్లాగే పరిశ్రమలు మా హయాంలో 152 పెద్ద పరిశ్రమలు 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఇంకా మిగతాది మేము వస్తేనే సాధ్యం అవుతుంది, అట్లాగే వాలంటీర్ వ్యవస్థ అదే కంటిన్యూ చేస్తాం, విలేజ్ క్లినిక్ వ్యవస్థ ఉంటుంది, ఆర్బీకేల వ్యవస్థ ఉంటుంది, అట్లాగే నాడు నేడు స్కూళ్ళు బాగు చేస్తాం అంటున్నారు. ఈ రెండిట్లో ఎవరిని ప్రజలు ఆదరిస్తారన్నటువంటి చూడాల్సి ఉంది.